ఇప్పటివరకు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే పెళ్ళైనటువంటి అంటే వివాహ బంధంలో మాత్రమే 498 అంటే ఐపీసీ 498 సెక్షన్కి సంబంధించినటువంటి కేసు పెట్టేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇది అంటే ఈ 498 ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా వర్తిస్తూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అంటే అసలు యాక్చువల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ప్రతి లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఈ 498 వర్తించేటువంటి అవకాశం ఉంటుందా తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం సార్. మనం చూస్తున్నాం ఇప్పటివరకు వివాహ బంధంలో మాత్రమే 498, తాజాగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కూడా 498 పెట్టొచ్చని కోర్టు చెప్తుంది. సో యాక్చువల్గా ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఎట్లా డిఫైన్ చేశారు ఏంటి? రైట్. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటో ఆల్రెడీ అంతకుముందు సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. దీనికి సంబంధించి కొన్ని ఇలస్ట్రేటివ్ గైడ్లైన్స్ లేడౌన్ చేసింది. వాటిని ఈ జడ్జిమెంట్ కూడా వర్తింపజేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఇద్దరు అడల్ట్స్ చట్ట ప్రకారం పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉండాలి. ఆ ఇద్దరు కూడా కలిసి ఒకే షేర్డ్ హౌస్ హోల్డ్లో నివసిస్తూ ఉండాలి. అలాగే అడపాదడపా అప్పుడప్పుడు కలిసి ఉండటం కాదు, దీర్ఘకాలం పాటు వాళ్ళు కలిసి ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ కోహాబిటేషన్ కూడా పరిగణలో తీసుకుంటారు. దీంతోపాటు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఫినాన్సెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా ఆస్తులు కొనుక్కుంటున్నారు, ఆ మగ వ్యక్తి ఆడ వ్యక్తి పేరిట ఏమైనా ఆస్తులు కొంటున్నారా లేదా, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఫినాన్షియల్ అరేంజ్మెంట్ని కూడా పరిగణలో తీసుకుంటారు. అలాగే కలిసినప్పుడు ఆ లేడీ డిశ్చార్జ్ చేసినటువంటి డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక భార్య మాదిరిగా ఆమె ఇంట్లో వంటకం అవ్వచ్చు, ఇంటి పనులు అవ్వచ్చు, ఇలాంటి డొమెస్టిక్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారా లేదా, అలాగే సొసైటీ యొక్క దృష్టిలో వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలుగా చలామణి అవుతున్నారా లేదా, అలాగే కలిసి ఏమైనా పిల్లల్ని కన్నారా, అసలు ఇలా కలిసి ఉండటానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని అప్పుడు మాత్రమే ఒక రిలేషన్షిప్ని లివ్ ఇన్ రిలేషన్షిప్గా గుర్తిస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారో ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో మగ వ్యక్తి కానీ ఆడామని క్రూయల్టీ లేదా హింసకంటూ గురి చేస్తే అప్పుడు 498A కూడా వర్తింపజేస్తారు. క్రూయల్టీ అంటే ఏంటో ఆల్రెడీ ఐపీసీ అలాగే కొత్త చట్టమైనటువంటి బిఎన్ఎస్ డిఫైన్ చేసేసింది. అంతకుముందు ఏంటి లేదా ఇప్పటి వరకు ఏంటి, కేవలం ఒక భార్యాభర్తల మధ్య భార్య హింసకు గురైతే భర్త కుటుంబీకుల మీద ఆమె 498A ఇన్వోక్ చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త చట్టంలో అయితే సెక్షన్ 85, సెక్షన్ 86 ఆఫ్ బిఎన్ఎస్. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకు పెళ్లి కాకున్నప్పటికీ ఒకవేళ మగ వ్యక్తి ఆడామని హింసకంటూ గురి చేస్తే పెళ్ళి కాలేదు అయినా పెళ్ళి కాకున్నప్పటికీ ఆమె అతని మీద అతని కుటుంబీకుల మీద 498A ఇన్వోక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి రీసెంట్ పాస్ట్లో చాలామంది పెళ్లి కాకుండానే కలిసి ఉంటారు. అది ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. ఆ మగ వ్యక్తి అతని కుటుంబీకులు ఈ లేడీని హింసకు గురి చేస్తుంటే అప్పుడు ఆమె కూడా 498A అనేది ఇన్వోక్ చేయొచ్చు. ఓకే, అంటే గతంలో మనం కొన్ని జడ్జ్మెంట్స్లో చూసాం, అంటే లివిన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ డీవీసీ పెట్టొచ్చు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. సో యాక్చువల్లీ ఈ 498A పెట్టడం వల్ల అదనంగా వాళ్ళకు లభించేటువంటి ప్రయోజనాలు ఏంటను? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐపీసీ లేదా బిఎన్ఎస్ అనేది ఒక క్రిమినల్ చట్టం. డీవీసీ యొక్క ట్రయల్ మనకి ట్రయల్ కోర్టులో జరిగినప్పటికీ డీవీసీలో ఉన్నటువంటి రెమెడీస్ సివిల్ ఇన్ నేచర్. సెక్షన్ 18, 19, 20, 21, 22 18లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ మినహాయిస్తే 19 మొదలుకొని 22 వరకు అన్నీ కూడా సివిల్ రెమెడీస్. డీవీసీ అనేటువంటిది ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్. అది కూతుళ్ళు తల్లిదండ్రుల మీద పెట్టచ్చు, అసలు పెళ్ళవలసిన అవసరం లేదు. ఏ లేడీ అయినా సరే ఒక షేర్డ్ డొమెస్టిక్ రిలేషన్షిప్లో ఉంటే, అంటే ఒక షేర్డ్ హౌస్లో డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటూ షేర్ చేసుకుంటే వాళ్ళు డీవీసీ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. వెరజ్ ఈ 498A లేదంటే 85, 86 అనేది ఇప్పటివరకు కేవలం భార్యాభర్తలకు సంబంధించినటువంటిది. దానికి డిఫరెన్స్ ఏంటి, డీవీసీలో సివిల్ రెమెడీస్, వేరేది ఇక్కడ ఐపీసీ లేదా బిఎన్ఎస్లో క్రిమినల్ లా కాబట్టి పనిష్మెంట్ టు ద అఫెండర్ లేదా అక్యూజ్డ్. సో ఇప్పుడు ఏమంటే కోర్టు నూతనంగా పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ క్రిమినల్ చట్టంలోని ఈ ప్రొవిజన్ ఏ ఉద్దేశంతో ఇన్కార్పొరేట్ చేయబడింది, మరి ఆ ఉద్దేశం కేవలం పెళ్లి కాలేదనేటువంటి టెక్నికల్ గ్రౌండ్ మీద డినే అవుతుందా,
మరి అలాంటప్పుడు కోర్టు తన డిస్క్రిషనరీ పవర్స్తో ఈ టెక్నికాలిటీస్ని పక్కన పెట్టి ఈమె కూడా హింసకు గురవుతుంది కాబట్టి ఆమెకు కూడా స్టాట్యుటరీ రిలీఫ్ అందించాలా అనే అంశాన్ని పరిగణించి ఎస్ అందించాలని డిసిషన్ తీసుకుంది. ఓకే, అంటే మనం గతంలో చూసామంటే 498 మిస్యూజ్ అవుతుంది అన్నట్టు మాత్రం స్వయంగా కోర్టులు కూడా చెప్పారు. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది నిజంగానే క్రూయల్టీ జరిగిందా లేదా అనే దానికి ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుందా? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా 498 వర్తిస్తుందని చెప్పినప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ దాని ప్రకారం దీని నిమిత్తం ఉన్నటువంటి పనిష్మెంట్ లెస్ దెన్ 7 years కాబట్టి అరెస్ట్లు ఏమీ ఉండవు. అయితే 498 అనేది ఇన్వోక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది, కానీ అరెస్ట్ చేయటం డీటైన్ చేయటం అనేది ఉండదు. 41A నోటీస్ కానీ లేదా 35(3) నోటీస్, అదేమో పాత సిఆర్పిసి, 35(3) అంటే బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొత్త ప్రొవిజన్. సో వీటి ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెడతారు. అయితే ప్రిమా ఫేసి ఎస్టాబ్లిష్ చేయగలగాలి. సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ ట్రయల్ ద్వారా ఈ వ్యక్తి అంటే ఎక్యూజ్ నిందితుడు హింసకు గురి చేశాడా లేదా అనేది ట్రయల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్విటీలో కన్విక్షన్ సబ్సిక్వెంట్గా కోర్టు డిసైడ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూస్తే గతంలో డీవీ కేసు పెట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తాజాగా మరొక అదనపు ప్రయోజనం కల్పిస్తూ కూడా ఈ 498 పెట్టడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఇలాంటి 498 కూడా పెట్టొచ్చు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు మరొకసారి చెప్పింది అనేటువంటి విషయాన్ని బాలకృష్ణారెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానివ్వండి, లేదంటే నిజంగానే క్రూయాలిటీ జరిగింది అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఖచ్చితంగా అక్కడ ప్రూఫ్స్ ఖచ్చితంగా చూపించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయనైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.